కి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు ఏపీ పురంధేశ్వరి. అందులో భాగంగానే నిధులను అందిస్తోందని చెప్పారు. బీజేపీ పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే P4 కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విజయవాడలో చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాంతర ఆలోచనలతో వెళ్తున్నాయని చెప్పారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. కూటమి పాలనను ప్రజలు హర్షిస్తున్నారన్నారు. జిల్లాల అధ్యక్షులతో పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించారు. ఇవాళ చూసినట్లయితే ఏవైతే ఆ రోజు భారతీయ జనతా పార్టీ గళం విప్పి వినిపించిందో అవన్నీ కూడా సత్యం అని చెప్పి ఇవాళ నిరూపణ అవుతున్నాయి. ఏ రకంగా అయితే మరి కేసులు కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక ఏదైతే భారతీయ జనతా పార్టీ విశ్వసించో ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజాగళం భారతీయ జనతా పార్టీ కావాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాలు కూడా ముందుకు వస్తుంది. ఆ సందర్భంలో ఎన్నికల్లో మేము చెప్పాం, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం కష్టమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని. ఇవాళ చూసినట్లయితే ఇక్కడ కూడా ప్రజలు ఆ పాలనకి స్వస్తి చెప్పాలి, మంచి పాలనని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ కూటమి ఏ విధంగా భారతదేశానికి సుపరిపాలన అందిస్తుందో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అందించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు, ఆశీర్వదించారు. ఇవాళ మనం చూసినట్లయితే మరి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరు ముగ్గురు కూడా చక్కటి సమన్వయంతో ముందుకు వెళుతూ ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు ఏ విధంగా వస్తున్నాయి ప్రజలందరికీ తెలుసు. ఆగిపోయినటువంటి పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చారు. ఆగిపోయినటువంటి అమరావతికి, మన అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతికి 12,500 కోట్లు మరి ఏడీబీ నుండి, అదేవిధంగా ఇంకొక 11,000 కోట్లు హడ్కో నుండి ఇవ్వటం కానివ్వండి, మరి రోడ్ల మరమ్మతుకు కావాల్సినటువంటి వనరులు పైనుండి సమకూర్చుకోవటం, ఇవాళ గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్ని ఒకంత మనం బాగు చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. ఇది ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి సహకారం. పంచాయతీరాజ్కి 4,800 కోట్లు కేంద్రం ఇచ్చింది. అది కాకుండా ఇంకొక 7,200 కోట్లు ట్యాక్స్ డెవల్యూషన్లో ఇచ్చింది. ఇవాళ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వెళ్ళి మా రాష్ట్రం ఇంత ఇబ్బందులు ఉంది, మాకు ఇది కావాలి అని అడిగిన వెంటనే అర్థం చేసుకుని సహాయం చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతకుముందు ఉన్నటువంటి 5 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి అనేది అనే పదానికి తావులేదు. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింది. అద్భుతంగా అభివృద్ధి చెందవలసినటువంటి ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఎక్కడ అభివృద్ధి, రోడ్ల పరిస్థితి అయితే అధ్వాన్నంగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు, మనం అందరం కూడా అనుభవించినటువంటి నేపథ్యం. అది మాత్రమే కాకుండా విద్వేషం, ఎవరైనా నోరు విప్పి ప్రభుత్వం ఈ పని చెయ్యలేదు అని కనుక చెప్పామంటే వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం, వారిని జైల్లో పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఇటువంటి పరిస్థితులు మనం చూసాం. విధ్వంసంతో గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ తన పాలన ప్రారంభించింది. ప్రజావేదికని కూల్చివేసి విధ్వంసంతో వారి పాలనని ప్రారంభించారు. ఇవన్నీ కష్టాలు, ఒక్క పెట్టుబడి రాష్ట్రంలోకి రాలేదు. బిడ్డలకు ఉపాధి అవకాశాలు లేవు. మరి మద్యం తగ్గిస్తామన్నటువంటి వారు మద్యం ఒక మాఫియా తయారయ్యి మద్యం మాధ్యమంగా వారు డబ్బులు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఆ రోజు భారతీయ జనతా పార్టీ గట్టిగా తన గళం వినిపించింది. అటు మద్యం మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, మట్టి మాఫియా కావచ్చు, మరి విద్యుత్తులో జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తన గళం విప్పి గట్టిగా వినిపించినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసినటువంటి నేపథ్యం. కనుకనే ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారని చెప్పి మేమైతే నమ్ముతున్నటువంటి విషయం. ఇవాళ చూసినట్లయితే ఏవైతే ఆ రోజు భారతీయ జనతా పార్టీ గళం విప్పి వినిపించిందో అవన్నీ కూడా సత్యం అని చెప్పి ఇవాళ నిరూపణ అవుతున్నాయి. ఏ రకంగా అయితే మరి కేసులు కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక ఏదైతే భారతీయ జనతా పార్టీ విశ్వసించో ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజాగళం
భారతీయ జనతా పార్టీ కావాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాలు